హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ చివడ ఎలా చేయాలో నేను చెప్తాను. మిగిలిపోయిన చపాతీని పడేయకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఒక్కసారి ఈ డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా బాగుందో. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చపాతీని పీసెస్గా వేసుకొని దానిలో వేసుకోండి. మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే కూడా బాగుండదు కాబట్టి నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా గ్రైండ్ చేశానో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్ వేయాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్కి వచ్చాక మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకొని దానిలో వేసుకోండి. నేనైతే పొటాటో, పచ్చిమిర్చి, క్యారెట్ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోండి. నేను ముందుగా ఆలు తీసుకొని వేస్తున్నాను, ఎందుకంటే ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేశాను. అదిగోండి, క్యారెట్ కూడా వేసుకున్నాను. మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. చూడండి, ఇవి కొంచెం ఉడికాయి. ఆయిల్లోనే ఉడికించాలి, ఎందుకంటే మనం వాటర్ వేసుకోము కాబట్టి ఆయిల్లోనే ఇవి బాగా ఉడకనివ్వాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అవసరం లేదు, కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. కారం ఎక్కువ వేస్తే మరి స్పైసీగా ఉంటుంది, పిల్లలు తినలేరు. ఇప్పుడు చపాతీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోండి. ఒక్కసారి మొత్తం అడుగు నుంచి కలపండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగే రెసిపీ. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక లెమన్ పిండుకోండి. లెమన్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రుచి మాటల్లో చెప్పలేము. నేనైతే ఒక లెమన్ని పిండుకున్నాను. మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే రెసిపీ, మా పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా కొడుతుందో. ఇది ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.